శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయ లేనివాడవైన కారణంగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెబుతాను. దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడవవుతావు. ఈ జ్ఞానము రాజవిద్య రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది, సంతోషంగా నిర్వహించబడేది. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. అయినా సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు. నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. నేను సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ, నేనే సర్వత్రా ఉన్నప్పటికీ, సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను. సర్వత్రా వీచే ప్రబలమైన గాలి సర్వదా ఆకాశంలోనే స్థితిగా కలిగి ఉన్నట్లుగా సమస్త జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవలసింది. ఓ కుంతీపుత్ర, కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి. వేరొక కల్ప ఆరంభంలో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను. సమస్త జగత్తు నా ఆధీనములో ఉన్నది. నా సంకల్పంతోనే అది అప్రయత్నంగా మళ్ళీ ప్రకటమవుతుంది. నా సంకల్పంతోనే అది చివరకు లయించిపోతుంది. ఓ ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధించలేవు. నేను తటస్థునిలాగా కూర్చుండి ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా అనాసక్తుడనై ఉంటాను. ఓ కుంతీపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త స్థావర జంగమ జీవులను సృష్టిస్తున్నది. దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్ళీ సృష్టించబడుతుంది, లయించబడుతుంది. నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసం చేస్తారు. సమస్తానికి పరమప్రభువునైన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు. ఆ విధంగా మోహానికి లోనైన వారు దానవ నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు. అట్టి భ్రాంతి స్థితిలో వారి మోక్ష వాంఛలు, కామ్య కర్మలు, జ్ఞాన సాధన అన్నీ వ్యర్థమవుతాయి. ఓ పాండుతనయ, మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటారు. ఈ మహాత్ములు నిరంతరము నా మహిమలను కీర్తిస్తూ, దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ, నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరము నన్ను అర్చిస్తారు. జ్ఞాన సాధన యజ్ఞంలో నెలకొని ఇతరులు దేవదేవుడిని అద్వితీయునిగా, బహురూపునిగా విశ్వరూపములో పూజిస్తారు. కానీ నేనే క్రతువును, యజ్ఞమును, పితరులకు ఒసగే ఆహుతిని, స్వస్థత కూర్చే ఔషధమును, దివ్య మంత్రాన్ని నేనే నెయ్యిని, అగ్నిని, ఆహుతిని. నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని. జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. లక్ష్యమును భరించే వాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, అత్యంత ప్రియమిత్రుడను నేనే. సృష్టి, ప్రళయము, సమస్తానికి ఆధారము, విశ్రాంతి స్థానము, అవ్యయ బీజము నేనే. ఓ అర్జున, నేనే వేడిని ఇస్తాను, నేనే వర్షమును ఆపుతాను, వర్షమును కురిపిస్తాను. అమృతత్వమును నేనే, మృత్యు స్వరూపము కూడా నేనే. ఆత్మ, భౌతిక పదార్థము రెండూ నాలోనే ఉన్నాయి. స్వర్గలోకాలను కోరుకుంటూ వేద అధ్యయనం చేసి సోమరసము త్రాగేవారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు.
పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు. ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యము క్షీణించినప్పుడు ఈ మర్త్యలోకానికే తిరిగి వస్తారు. ఈ విధంగా 3 వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగమును కోరుకునేవారు కేవలము నిరంతర జన్మ మృత్యువులని పొందుతారు. కానీ నా ఈ దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్పించే వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి కాపాడుతాను. ఓ కుంతీపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తారు, కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు. కేవలము నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, ప్రభువును. అందుకే నా నిజమైన దివ్య స్వభావమును గుర్తించని వారు పతనము చెందుతారు. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు. భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు. నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు. ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను. ఓ కుంతీపుత్ర, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానము చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది. ఈ రకంగా నీవు కర్మబంధము నుండి, దాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవవుతావు. ఈ సన్యాస నియమంలో నా మీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. నేను ఎవ్వరిని ద్వేషింపను, ఎవ్వరి ఎడ పక్షపాతము చూపను. నేను అందరి పట్ల సమానంగా ఉంటాను. కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు. నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను. అత్యంత హేయమైన కార్యము చేసినప్పటికీ మనిషి భక్తియుత సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పములో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగానే పరిగణించాలి. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్ర, నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు. ఓ పాండుతనయ, నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందగలుగుతారు. ధర్మాత్ములైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో. అందుకే తాత్కాలికము దుఃఖపూర్ణము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమాయుత సేవలో నెలకొనవలసింది. నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయుము. నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. శ్రీమద్ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య అనే 9వ అధ్యాయము సమాప్తము. జై శ్రీరామ్.